అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. నేను ఇది వెళ్ళడం సెకండ్ టైం. నిజంగా అమ్మవారి దగ్గర కోరికలు నెరవేరుతాయి అయితే 100% నిజం. నేను వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకున్నది నెరవేరింది. అందుకే మళ్ళీ సెకండ్ టైం నేను వెళ్ళాను. అమ్మవారి టెంపుల్ అంటే అసలు స్వయంగా వెలిసిన అమ్మవారి టెంపుల్కి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడ లేని ఏదో ధైర్యం అనిపిస్తుంది. నిజంగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ గజస్తంభం అయితే ఉంటుంది. చాలామంది అక్కడే స్టార్టింగ్ పూజలు చేస్తారు. పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. తర్వాత దీపం వెలిగించేసి వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని దీపం వెలిగించి చెప్తారు. తర్వాత వచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత ఇంకో అమ్మవారు కామాఖ్య అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు చూడండి ఎంత అసలు అందంగా అసలు ఎంత అలంకారంగా ఉందో. ఆ తర్వాత నెక్స్ట్ వారాహి అమ్మవారు చాలా అసలు పవర్ఫుల్ గాడ్స్ అంటే చాలా అసలు నిజంగా నమ్మలేము అసలు ఎంత కోరిక నెరవేరుతుందో. చూడండి ఎంతమంది అమ్మవారిలో ఒక్కొక్క అమ్మవారిని చూస్తే ఎక్కడ లేని ధైర్యం అసలు ఏదో మనం ఖచ్చితంగా ఆ కోరికలు అయితే 100% నెరవేరుతాయి. ఇది నిజం. అక్కడ హోమాలు అయితే రోజు జరుగుతాయి. ఖచ్చితంగా రోజు హోమం అయితే ఉంటుంది. ఆ హోమంలో వేయడానికి అక్షంతల రూపంలో నవధాన్యాలు అయితే మాకు ఇచ్చారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే మళ్ళీ రోడ్కి అయితే నడుచుకుంటూ వచ్చాము. మీరందరూ కూడా వెళ్ళండి కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేర్చుకోండి. హ్యాపీగా